మొయినుద్దీన్ గారు ఒకటే గర్వాపసి అంటున్నారు. మరి గర్వాపసి అంటే యాక్చువల్గా టీడీపీ నుంచి రమ్మనో, జనసేన నుంచి రమ్మనో, మరో పార్టీ నుంచి రమ్మనో కాదు. ఆబ్వియస్గా మీ పార్టీ నుంచి, ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మరి ఆ సందర్భంగానే పార్టీ చేరికల సందర్భంగానే షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆవిడ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వారసత్వం మీద మరోసారి మాట్లాడటం జరిగింది. వారసత్వం గురించే కాదు, ఆ వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించారు అని ఇండైరెక్ట్గా ఆవిడ కోట్ చేసింది. ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఎవరో కాదు, సొంత సోదరి. అంతేకాకుండా లెగసీని మాట్లాడారు. అలాగే కష్టపడకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా ఉద్యమాలు చేయకుండా, ప్రజల కష్టాల మీదని అడ్రస్ చేయకుండా ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసేమో పాదయాత్రలు చేసేస్తూ ఉంటున్నారు. అలా చేయలేదు. ఎప్పుడు వైఎస్ఆర్ గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు అని అర్థం వచ్చేలాగా. కాబట్టి దానికి వైఎస్ఆర్కి నిజమైనటువంటి వారసురాలు నేనే. రెండు, ఆయన చనిపోయేటప్పుడే కాదు, ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైసీపీ అంటేనే దాని అర్థమే వేరు. అదంతా అర్థం వచ్చేటట్టు ఆవిడ చెప్పటం. కానీ పర్సనల్గా అవినీతి వైఎస్ఆర్ని అడ్డం పెట్టుకొని అవినీతిని చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చేసిన అటాక్ని మీరేమంటారు? సురేష్ గారు, మీకు 24/7 ప్రేక్షకులకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడు మా చాలా మాటలు చెప్పారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మా సోదరుడు. అంటే తండ్రికి వారసుడు ఎవరు ఉంటారు సార్? కూతురు ఉంటుందా, కొడుకు ఉంటాడా? అది ముందు చెప్పాలి. కాదు అదేదో షర్మిలమ్మ గారు ఆమె వారసురాలు, ఆమె కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆమె వారసురాలు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లేడు కాదు ఆమె వారసురాలు కాదు. ఒక్క నిమిషం సార్, ఏమన్నా రాజ్యాంగంలో రాసుందలాగు కొడుకే వారసుడు అవ్వాలి, కూతురు వారసురాలు కాదని ఈ రోజు భారతదేశంలో మిమ్మల్ని అడ్డం పట్టలేదు సార్. ఒక్క నిమిషం ఆగండి. మీకేం నేను అడ్డం పట్ల ఒక్క పాయింట్ని అడ్రస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ దేశంలో పర్టికులర్గా రాజకీయాల్లో ఎంతమంది మహిళా వారసురాలు ఉన్నారండి? కింద రాష్ట్రాల్లో, అంటే కేరళ రాష్ట్రం దగ్గర నుంచి, అంటే నేను జస్ట్ కోట్ చేస్తున్నా, మొత్తం నార్త్ స్టేట్స్ కన్నా తీసుకుంటే శరద్ పవార్ గారి కూతురు ఉన్నారు, అలాగే కరుణానిధి గారి కూతురు ఉన్నారు. మరి వీళ్ళంతా లేడీసే కదా, వాళ్ళేం పక్కన పెట్టేలేదుగా. అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ. రాజకీయ వారసత్వం అనేది ఏమన్నా రాసిచ్చారు ఏంటి మా కొడుకులకే ఉండాలని చెప్పేసి? ఏమైనా ఆస్తిపాస్తులా రాసుకోవడానికి? సార్, భారతదేశ సాంప్రదాయం అని ప్రపంచములు ఎక్కడ కూడా ఏదైతే తండ్రి ఉన్నాడో కొడుకులు అక్కడ కొడుకుకు ఆస్తి ఇది అంటారు అన్నమాట. కుమార్తె వచ్చి కుటుంబం నుంచి వేరే కుటుంబం వెళ్తుంది, వాళ్ళకి ఆమెకు అక్కడ దొరుకుతుంది ఆ హక్కు. ఇక్కడ దొరకదు, తండ్రి దగ్గర దొరకదు. భర్త పెళ్లి చేసుకుంటాడో, ఈ వివాహం ఎవరు చేసుకుంటారో వాళ్ళ దగ్గర వాళ్ళకి హక్కులు వెలుపుస్తాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ షర్మిల గారు ఏంటంటే, మన రాష్ట్రంలో చూడండి, ఒక చిన్న విషయం చెప్తా సార్. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కొడుకులు అయ్యారా ముఖ్యమంత్రులు? ఆయన కొడుకులు ఏమైనా పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి, హోదాలు వచ్చేసి ఇక రాష్ట్రాన్ని ఏలారా? అంజయ్య గారు ఉన్నారు, అంజయ్య గారు సంతానం ఎవరు చేశారా? విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ముఖ్యమంత్రులు అయ్యారా? అంత ప్రభావం చూపించారా? లేదే. ఈరోజు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కృషితో పైకి వచ్చారు సార్. తన సొంత కృషితో వ్యాపారాలు మొదలుపెట్టి దేవుడి దయ వల్ల అతను బాగా అభివృద్ధి చెంది పైకి వచ్చాడు సార్. అంతే తప్ప ఈ రోజు షర్మిల గారు తమ సొంత స్వార్థం కోసమై ఈ రోజు నిన్న అసలు చేరికలు ఎక్కడున్నాయి సార్? అక్కడ గట్టిగా 50 మంది లేరు అక్కడ. ఆ హాల్ అంతా కూడా 500 మంది లేరు. ఆ హాల్ అంతా నేను కూడా చూశాను సార్. అది ఆ హాల్ అంతా 500 మంది లబ్బిపేటలో. అక్కడ ఏంటంటే పెట్టింది ప్రెస్ కాన్ఫరెన్స్ చేరికలు అని చెప్పేసి తెచ్చింది ఎక్కడి నుంచి? ఆమె పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడారు. ఆమె తీసుకొచ్చేసి ఈ వారసులు, నేను వారసురాల్ని, నేను గొప్ప వైఎస్
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనే మాట మాట్లాడటము చాలా అపరిపక్వత కలిగిన మాటలు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఆమె ఇప్పుడు బొరుసుపల్లి షర్మిల శర్మ, వైఎస్ షర్మిల రెడ్డి కాదు. ఆమె సర్టిఫికేట్ లో, బర్త్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు వైఎస్ షర్మిల రాసుకుని ఉంటే అప్పుడు బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ లో పేరు ఉంటే గిలా అది అట్నే ఉంటుంది. అంతే తప్ప ఆమెకు వచ్చే అధికారం మురుసపల్లి షర్మిల శర్మ భర్త పేరు వస్తుందయ్యా. అవి ఎప్పుడు పెళ్లి చేసుకున్నది, ఎప్పుడు వెళ్ళిపోయింది, ఇంకా ఏంటి ఆస్తులు ఇచ్చేది? తమ అన్న అభిమానంతో ఇస్తున్నాడు ఆస్తులు. అది వదిలేసి మా అన్నను ఇచ్చేశారు, అది చేశారు అని చెప్పి రోజు మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయ పర్వతం లాంటి సహనం కలిగిన వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కాదు సార్, హిమాలయ పర్వతం లాంటి సహనం కలిగిన వ్యక్తి ఇప్పుడు కూడా నా చెల్లెలు అని సహనంతో, ఓర్పుతో ఉన్నారు. అంతే తప్ప ఈ రోజు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ రోజు షర్మిల గారిని విమర్శించలేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పేసి ఉద్దేశంతోనే ఎవరు ఆమె గురించి పెద్దగా మాట్లాడటం లేదు. దీన్ని అలుసుగా చేసుకుని ప్రతిరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కష్టకాలం వస్తుందో ఆ రోజు బయటకు వచ్చేస్తుంది ఆమె. ఏదో చేరికలు ఉన్నట్టు, ఏదో ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది అంటే, నిన్న పెట్రోల్ డీజిల్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి కదం తొక్కారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టాయి. దీనికి ఏ విధంగా తప్పించుకోవాలి? దించండి మన జోకర్ షర్మిల గారిని రంగంలో దించండి. ఆమె కాంగ్రెస్ పిసిసిగా సార్, ఆమె టీడీపీ అధికారి ప్రతిగా పనిచేస్తున్నారు. దించండి షర్మిల గారిని అని దించేశారు. అంటే సార్, ఈ రోజైతే పెట్రోల్ డీజిల్ ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగాయా? ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, తీండి బయటికి. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, బయటికి తీండి. కేవలం ₹1 రోడ్ సెస్ మాత్రమే వసూలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికార లెక్కలతో సహా చెప్తున్నా నేను. అధికార లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹1 రోడ్డు సెస్ మాత్రమే పెంచారు. ₹32.41 ఆ రోజు ఆ ట్యాక్స్ మనకైతే గవర్నమెంట్ సెస్ ట్యాక్స్ కానీ, వ్యాట్ కానీ, సెస్ కానీ అవి ఉన్నాయో ₹32.41 ఉన్నాయి. మీకు ఆ రోజు డీలర్కి ఇచ్చే ధర ఎంత సార్? ₹55.35. సెంటర్ ట్యాక్స్ ₹19.90. డీలర్ కమిషన్ ₹2.84. ₹32.41 వచ్చేసి మీకు వ్యాట్ సెస్ కుదిస్తున్నారు. ఎక్కడ పెంచారు చూపించండి. అధికార లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. ఇన్ని అబద్ధాలు చెప్తారు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మేము వస్తే పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గిస్తాము అయ్యో అని సెల్ఫీలు తీసుకున్నారా లేదా? వాస్తవమా కాదా? ఈ రోజు రేట్లని పెంచేసి ఒకే ఒక్క రోజులోనే 2 సార్లు పెంచారు. ₹3.29 పెట్రోల్ పైన, ₹3.92 మళ్ళీ పెట్రోల్ పైన, ₹3.14 డీజిల్ పైన, మళ్ళీ రెండో రోజు 91 డీజిల్ పైన. ఇది ప్రజల పైన భారం కాదు సార్. ఎప్పుడైతే ప్రజల పైన భారం వేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఉక్కిరి బిక్కిరి అవుతారో, ఆ రోజు జోకర్ షర్మిల గారిని, మురుసపల్లి షర్మిల శర్మ గారిని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లుతారు. ఎందుకంటే ఈమె వైఎస్ఆర్ కూతురు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఏమైనా చెప్తే చెల్లుద్ది. మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలి అంతే తప్ప ఏనాడైనా, ఏ కార్యక్రమమైనా కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడైనా ఒక ధర్నా చేశారా? ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఎక్కడైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారా? ఎక్కడ జన సమీకరణలో ఎక్కడైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారా? ఈ రెండు సంవత్సరాల కాలంలో అవన్నీ ఏమి చేయకుండానే, అంటే ఏమి వచ్చి మాట్లాడుతుందంటే టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, పిసిసి ప్రెసిడెంట్ గా మాట్లాడడం లేదు. మేము కూడా ఈరోజు షర్మిల గారిని, మురుసపల్లి షర్మిల శర్మ గారిని మేము వైఎస్ బిడ్డగా చూడడం లేదు. ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా టీడీపీ అధికార పార్టీ ప్రతినిధిగా పనిచేస్తున్నది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు వేరు సార్ అంటున్నారు. మేము 1 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల గారు వైఎస్ఆర్సీపీని అధికారం తీసుకొచ్చిందని. అయ్యా ఈ తర్వాత 2.5 సంవత్సరాల నుంచి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, కడపలో పోటీ చేశారు, కనీసం 50 సీట్లను గెలుచుకోవచ్చు కదా, కనీసం ఒక 5% ఓటు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవచ్చు కదా, తెచ్చారా? అని కూడా వైఎస్ఆర్ కూతురే కదా, ఎందుకు తీసుకురాలేదు? అంటే ఆ లెగసీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ బిడ్డగా, వైఎస్ఆర్ గారి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు అనేది సత్యం. ప్రతి ఒక్కరు అయినా కాకపోయినా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. అవన్నీ వదిలేసి ఎప్పుడైతే టీడీపీకి కష్టకాలం వస్తుందో, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం కష్టకాలం వస్తుందో అప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిందలేయడము, లేనిపోని మాటలు చెప్తున్నారు. ఇంకొకటిన్నారు బీజేపీకి అడ్డగడుతున్నారు. బీజేపీకి ఏమైనా అలయన్స్ లో పోటీ చేశారా? కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ అక్కడ ఉంది అధికారంలో, మోడీ గారు ప్రధానమంత్రి కానీ సీఎం పోవాల్సిందే. అక్కడ కమ్యూనిస్టు కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకొకరు బిఎస్పీ కానీ, వైసీపీ ప్రతి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లాల్సిందే. ఫండ్స్ కావాలి కేంద్రం నుంచి, ఆ ఫండ్స్ కోసం వెళ్ళాలి, మాట్లాడాలి. ఇక్కడ వాళ్ళ కెమెరాలు పెట్టి చూస్తా ఉంటారు, సీట్ల కింద కుర్చీల కింద కూర్చొని చూస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారా, ఏం చేశారా అని. ఏంది సార్ ఈ డైలీ? ఎందుకు సార్? పురసపల్లి షర్మిల గారు, అమ్మా మీరు రాజకీయం ఎదుర్కోండి, చేతులతో వైఎస్ఆర్ బిడ్డగా మీరు రాజకీయం ఎదుర్కోండి, ప్రతిసారి చేయడం మంచిది కాదని నేను రాష్ట్ర ప్రజలకు మొక్కుతున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలు యువకులు గ్రహించాలని మనం చేస్తున్నాం. ఓకే రైట్. కిరణ్ గారు ఒక్క నిమిషం, మీది ముందుకు వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా టార్గెట్ చేశారు కాబట్టి ఒక 30 సెకండ్స్ నేను బాజీ గారి. ఆయన మాట్లాడితే మొహిద్దీన్ గారు అడుసుపల్లి అని చెప్పేసి ఎద్దేవా చేస్తారు. అదే ఏదో పల్లి కానివ్వండి, వైఎస్ షర్మిలారెడ్డి అని ఆవిడ తను రాజకీయ అథరైజ్డ్ డాక్యుమెంట్స్ లో కానివ్వండి, ఆవిడ యొక్క ఎడ్యుకేషన్ దాంట్లో కానివ్వండి, అన్నింటిలో వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. ఇవాళ ఆవిడ క్లెయిమ్ చేసుకుంటున్నారు వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పేసి పబ్లిక్ గా. మీరు ఏదో మడుసుపల్లి అంటున్నారు. మీరు ఎందుకు ఆ పేరు వాడద్దు అని చెప్పేసి మీరు ఎందుకు లీగల్ గా మీరు ఎందుకు ఫైట్ చేయరు? దమ్ముంటే ఆ పేరు వాడద్దు, వాడే హక్కు లేదని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, కొడుకైనా కానీ ఏదైతే 10th క్లాసు ఏ పేరుతోటి సర్టిఫికెట్ లో ఏ పేరుతో ఉంటుందో అదే పేరుని కొనసాగించుకునే హక్కు ఉంటుంది. ఇది తెలుసుకోండి ముందు. కరెక్ట్. అది తెలుసుకోండి. జరిగింది సార్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క నిమిషం సార్, నిన్న జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. ఏదైతే 26 జిల్లాల యొక్క అధ్యక్షులు, ఆ కమిటీలు, తర్వాత ఫ్రంట్ లైన్ లీడర్స్, ఏదైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో అది మీటింగు. దానికి ఉన్నది మాక్సిమం 500-600 మంది కంటే ఉండరు. మేము జన సమీకరణ చేయడం కోసం పెట్టాలి ఆ మీటింగు. ఆ మీటింగ్ లో ఆయా జిల్లాల నుంచి కొన్ని చేరికలు జరిగినాయి, చేర్చుకున్నారు. మీకేంటి కడుపులు నొప్పి? మేమైనా 1,00,000 మంది జనాన్ని పోగేయాలా? ఆ పోగేసే మీటింగ్ కాదు. రైట్ సార్. చాలా అజ్ఞానంతో ఆయన ఒకటికి 10 సార్లు అది అవమానించాలన్న ఒక ఇదైతే కనపడుతుంది తప్ప ఆరాటం ఇదే కనపడుతుంది. పదే ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం సార్, బాజీ గారు ఒక్క నిమిషం. అంత తేలిక ఉందా? రెండు ఇదే మొయినుద్దీన్ గారు మీరు ఆగండి సార్, మీరు చెప్పాల్సింది చెప్పారు, ఇక టైం లేదు, ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. లేదు ఇంకా ఆల్రెడీ మీరు మాట్లాడేటప్పుడు మీరు కనుక ఆగకపోతే మీ ఆడియోని నేను మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. మీకు 2019 వరకు షర్మిలారెడ్డి గారుగానే తెలుసు. అప్పుడు ముడుసుపల్లి శర్మ ఇవేం గుర్తురాలా. మొయినుద్దీన్ గారు మీరు కనుక
మీరు కనుక 2019కి ముందు ఏదన్నా డిబేట్లో మొయినుద్దీన్ గారు అవ్వచ్చు, ఏ అధికార ప్రతినిధి అయినా కానీ వైసీపీ సంబంధించి లేకపోతే వైసీపీ నాయకులైనా కానీ ఆవిడ ఆ రకంగా షర్మిలారెడ్డిగా కాకుండా మున్సిపల్లి షర్మిలా శర్మగా మీరు కనుక మాట్లాడి ఉంటే ఆ వీడియో బయటకు పంపించండి. ఇప్పుడు మీరు మాట్లాడేదానికి వ్యాలిడిటీ ఉంటుంది. అర్థం పర్థం లేకుండా అదే పనిగా 1-4 సార్లు మాట్లాడితే ప్రజలు గమనిస్తుంటారు, మనల్ని అవకాశవాదులు అంటారని చెప్పేసి కూడా ఒక సోయ ఉండాలి. కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, సరే అది